ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. పెడన అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,66,177 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచిన జోగి రమేష్ ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. పెడన అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తారు. అయినప్పటికీ ఇక్కడ రోజుకో చిత్ర విచిత్ర ఊహాగానాలతో నరాలు తెగే సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జోగి రమేష్, టీడీపీ అభ్యర్థి కాగిత వెంకటరావు మరియు పీఆర్పీ అభ్యర్థి మైల వీర్రాజులపై పోటీ చేసి 1,192 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కాగిత వెంకటరావు వైసీపీ అభ్యర్థి బూరగడ్డ వేదవ్యాస్పై పోటీ చేసి 13,694 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్, టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ మరియు జేఎస్పీ అభ్యర్థి అంకెం లక్ష్మీ శ్రీనివాసులపై పోటీ చేసి 7,839 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఉప్పల రమేష్, టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి సొంటి నాగరాజుల మధ్య పోటీ జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.